హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లభించేటువంటి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీన్నే ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లభించినటువంటి బెస్ట్ చైల్డ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఇది పిల్లల కోసం రూపొందించినటువంటి పాలసీ. ఎవరైతే పిల్లవాడి పేరు మీద వాళ్ళ భవిష్యత్ అవసరాల కోసం విద్య కానీ, మ్యారేజ్ పర్పస్ కానీ, లేదా వాళ్ళ భవిష్యత్ అవసరాల్లో మంచి ఒక కార్పస్ అమౌంట్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటారో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాలసీ సూటబుల్ అనే చెప్పొచ్చు. ఈ పాలసీ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఫ్యూచర్ అవసరాల కోసం పిల్లల యొక్క విద్య కానీ, వాళ్ళ భవిష్యత్ అవసరాల కోసం, దాంతో పాటుగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళిద్దరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభించడం జరుగుతుంది. ఈ పాలసీ తీసుకున్నాం. మనము చైల్డ్ పేరు మీద పాలసీ తీసుకుంటాం. ఎవరైతే చైల్డ్కి సంరక్షణ ఉంటారో, తల్లి కానీ, తండ్రి కానీ, గార్డియన్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రివ్యూ వచ్చేసి డెత్ బెనిఫిట్ ఉంది. ఎవరికి పిల్లవాడి సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో అతనికి డెత్ బెనిఫిట్ అందిస్తారు. అదేవిధంగా ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే పాలసీదారు ఎవరైతే ఉన్నారో అతను మరణించినట్లయితే అక్కడి నుంచి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే ప్రీమియం అనేది పే చేయడం జరుగుతుంది. మెచ్యూరిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి మెచ్యూరిటీ అమౌంట్ అందించడం జరుగుతుంది. పాలసీ అనేది ఆగదు. సమ్మేశ్వరుడు అనేది ఎవరైతే నామినీకి అందజేయడం జరుగుతుంది. ప్రీమియం అనేది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. అదొక బెనిఫిట్ ఉంది. మెచ్యూరిటీ బెనిఫిట్ పాలసీ కాలం కంప్లీట్ అయిన తర్వాత ఆ మెచ్యూరిటీ అమౌంట్ని పిల్లవాడికి ఎవరైతే ఉన్నారో అందించడం జరుగుతుంది. సంరక్షణ తల్లి కానీ, తండ్రి కానీ అందించిన అమౌంట్ని మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఎవరైతే చైల్డ్ పేరు మీద తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. సెక్షన్ 80C కింద కట్టిన ప్రీమియం ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. 10/10 కింద మెచ్యూరిటీ అమౌంట్కి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. దీని ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అంటాం కదా. ట్రిపుల్ బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, డబల్ బెనిఫిట్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ లైఫ్ రిస్క్. అంటే ఒకవేళ ఎవరైతే సంరక్షణ ఉన్నారు కదా, పిల్లవాడి పేరుకి గార్డియన్ ఉంటారు కదా, తల్లి కానీ తండ్రి కానీ, ఆ సంరక్షకుడికి ఏమైనా యాక్సిడెంటల్ డెత్ లైఫ్ రిస్క్ జరిగితే, ఒకవేళ యాక్సిడెంట్ కారణంగా మరణించినట్లయితే అప్పుడు ఎంతైతే సమ్మేశ్వరుడు తీసుకుంటారో డబుల్ ఇస్తారు. ఒకవేళ 10 లక్షలు తీసుకుంటే 20 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. సమ్మేశ్వరుడు నామినీకి అందిస్తారు. నామినీ ఎవరైతే ఉంటారో ఆ నామినీకి అందించడం జరుగుతుంది. అక్కడి నుంచి పాలసీ కంప్లీట్ అవుతుంది. ప్రీమియం అనేది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారు. ప్రీమియం వేవర్ బెనిఫిట్ రెండవది, ఎస్బీఐ లైఫ్ కంటిన్యూస్ టు పే అవుట్ ద ఫ్యూచర్ ప్రీమియం. సంరక్షకుడు చనిపోయారు, పిల్లవాడి సంరక్షకుడు, అప్పుడు ప్రీమియం అనేది పిల్లవాడి పేరు మీద ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టడం జరుగుతుంది. మెచ్యూరిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ పిల్లవాడికి అందించడం జరుగుతుంది. అది ప్రీమియం వేవర్ బెనిఫిట్. మెచ్యూరిటీ బెనిఫిట్ షల్ పే టు ద చైల్డ్. పాలసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ని పిల్లవాడికి అందించడం అయితే జరుగుతుంది. ఇది అందుకనే 3 రకాల బెనిఫిట్స్ ఉండడం వల్ల ట్రిపుల్ బెనిఫిట్స్ అంటారు. దీనిలో కీ ఫీచర్స్ వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్. అంటే పాలసీ 20 సంవత్సరాలు తీసుకుంటావు, కానీ నువ్వు ప్రీమియం అనేది 5 సంవత్సరాలకి పే చేయొచ్చు. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది అవైలబుల్ ఉంది, కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ పాలసీ కాలం కంప్లీట్ అయినంత వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అందుకనే లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్. లాకింగ్ పీరియడ్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఈ పాలసీలో ఉంచాల్సి అయితే ఉంది. పార్షియల్ విత్డ్రాల్ 6 ఇయర్ ఆన్వర్డ్స్. అంటే 6వ సంవత్సరం నుంచి ఇందులో మీరు అమౌంట్ని దపదపాలుగా తీసుకోవచ్చు. 20% ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకునే అవకాశం కూడా కల్పించినందుకోసం, పిల్లవాడి విద్య కానీ, భవిష్యత్ అవసరాల కోసం కానీ ఏదైనా కారణం చూపెట్టి అప్పుడు మనం 20% అమౌంట్ని అయితే ఇందులో తీసుకునే అవకాశం ఉంది. ఫుల్ సరెండర్ 6 ఇయర్ వితౌట్ ఎనీ ఛార్జెస్. అంటే 6వ సంవత్సరం పాలసీ స్టార్ట్ చేసి 6వ సంవత్సరంలోన మీరు ఈ పాలసీని సరెండర్ చేసుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల మీకు ఏమైనా నచ్చకపోయినా, అటువంటి సందర్భంలో మీకు అమౌంట్ ఏమైనా అవసరమైనా పాలసీని సరెండర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్. ఎటువంటి ఛార్జెస్ కూడా పడవు. ఇది చైల్డ్ పాలసీ కావున. ప్రీమియం వేవర్ ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్చువాలిటీ. అంటే ఏమైనా సంరక్షకుడు ఎవరైనా చైల్డ్ పేరు తీసుకుంటే చైల్డ్ యొక్క సంరక్షణ ఉంటారు కదా, తల్లి కానీ తండ్రి కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా జరిగినట్లయితే ప్రీమియం అనేది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారు. గ్రేస్ పీరియడ్ వచ్చేసి 15 డేస్ మంత్లీ మోడ్. అంటే ప్రతి నెల మీరు ప్రీమియం చెల్లిస్తుంటే 15 డేస్ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ 15 రోజులే గ్రేస్ పీరియడ్, ఈ మంత్ కట్టాలనుకుంటే 15 రోజులు టైం ఉంటుంది, మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు. అలాగే 30 డేస్ ఫర్ రిమైనింగ్ మోడ్స్. అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పే చేసిన ప్రీమియం పే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 డేస్ వరకు గ్రేస్ పీరియడ్ ఉండడం అయితే జరుగుతుంది. రివైవల్ పీరియడ్ అంటే పాలసీ ఒకవేళ ఈ సంవత్సరం తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఎటువంటి అమౌంట్ చెల్లించదనుకో, పాలసీ అనేది 3వ సంవత్సరం తర్వాత ల్యాప్స్ అయిపోతుంది. 3వ సంవత్సరం లోపు మళ్ళీ మీరు రివైవల్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి అవైలబుల్ 9 ఫండ్స్. ఇందులో మనము
9 రకాలైన ఫండ్స్ ఉన్నాయి ఈ ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాల్లో. ఈ 9 రకాలైన ఫండ్స్లో మనమే స్వచ్ఛందంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనం పెట్టిన అమౌంట్ అనేది మనకు నచ్చిన ఫండ్స్లో మనం స్విచ్ చేసుకునే అవకాశం కూడా కల్పించేది. అది మెయిన్ ఫ్లెక్సిబిలిటీ. మనం యొక్క పాత గణాంకాలు చూసుకొని ఏ బాండ్ అనేది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనమే డైరెక్షన్ ఇవ్వచ్చు ఎస్బీఐ లైఫ్ కంపెనీ వాళ్ళకి, పలానా దాంట్లో మా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. అది మనం తీసుకున్న రిస్క్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇందులో రకాలు ఉన్న ఫండ్స్ ఏంటంటే బాండ్ ఫండ్స్, అంటే గవర్నమెంట్ బాండ్స్ ఫండ్స్, దీన్ని డెప్ట్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. ఇటువంటి లో రిస్క్ ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్, దీన్నే హై రిస్క్ అంటారు. అమౌంట్ రిటర్న్స్ కూడా హైగానే ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఫండ్స్, మోడరేట్ రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ కూడా మోడరేట్గా అవుతాయి. అలాగే గ్రోత్ ఫండ్స్, టాప్ 300 ఫండ్స్, ప్యూర్ ఫండ్స్, బాండ్ ఆప్టిమైజర్ ఫండ్, ఈక్విటీ ఆప్టిమైజర్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్. ఈ 9 రకాలైనటువంటి ఫండ్స్లో మన అమౌంట్ని అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది కూడా మనకి నచ్చినంత పర్సంటేజ్. 100 రూపాయలు ఉందనుకో, దాన్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇందులో ఈక్విటీలో కొంత అమౌంటు, డెప్ట్లో కొంత అమౌంటు, బ్యాలెన్స్డ్ ఫండ్లో, గ్రోత్ ఫండ్లో అలా మనం స్ప్లిట్ చేసుకునే అవకాశం కూడా మనకు కల్పించిన అయితే ఫ్లెక్సిబిలిటీ. ఫండ్ స్విచ్చింగ్ ఆప్షన్ ఎనీ టైం, మీరు ఎనీ టైం అయినా సరే అవైలబిలిటీ ఉంది. ఎనీ టైం మీరు ఈ ఫండ్ అనేది స్విచ్ చేసుకోవచ్చు. వేరే ఫండ్ మంచి గ్రోత్ ఇస్తుంది అనుకోండి, ఆ ఫండ్లో మీరు ఈ ఎక్కడున్న అమౌంట్ని అక్కడ స్విచ్ చేసుకునే అవకాశం ఉంది. మీకు నచ్చినంత అమౌంట్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫెసిబిలిటీ కల్పించారు. దీనికి ముఖ్య లక్షణం వచ్చేసి లబ్ధిదారుడు పిల్లవాడి వయసు వచ్చేసి 1వ సంవత్సరం నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 మధ్యలో మెచ్యూరిటీ అవ్వాలి. అదేవిధంగా తల్లిదండ్రుల వయసు వచ్చేసి 18 నుంచి 57 మధ్యలో ఉండాలి. మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు లోపు మాత్రమే ఉండాలి. ఎవరైతే ఈ రెండు సింక్ అవ్వాలి. పిల్లవాడి వయసు ఖచ్చితంగా చైల్డ్ ఏజ్ 1 నుంచి 17 సంవత్సరాల మధ్యలో తీసుకోవాలి. ఖచ్చితంగా పిల్లవాడి మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసరికి మాత్రం పిల్లవాడి 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకపోతే పాలసీ అనేది మెచ్యూరిటీ అవ్వదు. అదేవిధంగా ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి మినిమం 5 సంవత్సరాలు, మ్యాక్సిమం 20 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో మనకు నచ్చినటువంటి ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకొని ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పాలసీ కంప్లీట్ అయినంత వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. పాలసీదారు వచ్చేసి తల్లిదండ్రులు లేదా గార్డియన్, సంరక్షకుడు, ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఇంకెవరైనా గార్డియన్ పాలసీదారుగా ఉంటారు. పాలసీ రకం వచ్చి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు. ఇది మార్కెట్తో లింక్ అవుతుంది. పెట్టుబడి పద్ధతులు వచ్చేసి రెగ్యులర్ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం, ఒకేసారి ప్రీమియం పే చేయొచ్చు. రెగ్యులర్ ప్రీమియం మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ. పాలసీ కాల వ్యవధి అంటే 8 నుంచి 20 సంవత్సరాల వరకు పాలసీ కాల వ్యవధి ఉంది. ప్రయోజనాలు వచ్చేసి జీవిత బీమా, పెట్టుబడి వృద్ధి, చిల్డ్రన్కి ఫ్యూచర్ ఫండింగ్. ఎవరైతే చిల్డ్రన్ ఫ్యూచర్ ఫండింగ్ అవుతుంది, పెట్టుబడి వృద్ధి అవుతుంది, జీవిత బీమా ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకతలు వచ్చేసి వైద్య పరీక్షలు అవసరం లేకుండా పాలసీ అనేది జారీ అవుతుంది కనీస స్థాయికి. పేరెంట్కి ఏదైనా అపఘాతం అంటే పేరెంట్కి ఏమైనా మరణించినట్లయితే పాలసీ కొనసాగుతుంది. ప్రీమియం అనేది ఎస్బీఐ భరిస్తుంది. దీన్నే ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటారు. ఆల్రెడీ మనం ట్రిపుల్ బెనిఫిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. పిల్లవాడికి మెచ్యూరిటీ సమయంలో మొత్తాన్ని అందిస్తారు. ఇందులో 9 రకాలైన ఫండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫండ్స్ చూసాం. అందులో పెట్టుబడి చేసుకోవచ్చు. ఈక్విటీ, బ్యాలెన్స్డ్, డెప్ట్, ఈ 9 రకాలైన ఫండ్స్లో మనం ఎనీ టైం మన అమౌంట్ని స్విచ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. పార్షియల్ విత్డ్రాల్ సౌలభ్యం అలా చూసాం. 6వ సంవత్సరం తర్వాత పార్షియల్ విత్డ్రాల్ సౌలభ్యం అత్యవసర పరిస్థితుల్లో ఆ సౌలభ్యం కల్పించారు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. సెక్షన్ 80C అండ్ 10(10) ప్రకారం పన్ను మినహాయింపు ఉంది. మినిమం ప్రీమియం వచ్చేసి రెగ్యులర్ అయితే 1500 పర్ మంత్, ఇయర్లీ వచ్చేసి 18,000. సింగిల్ ప్రీమియం అయితే ఒకేసారి పాలసీ తీసుకున్న ప్రీమియం పే చేస్తారు. వాళ్ళకైతే మినిమం 50,000. మ్యాక్సిమం అనేది అందులో నో లిమిట్ అయితే ఉంది. మెచ్యూరిటీ బెనిఫిట్ అని వచ్చేది మార్కెట్ రిటర్న్ సాధారణంగా మారుతూ ఉంటుంది. ఫండ్ వాల్యూ ఎంత ఇది ప్రతిదీ కూడా మార్కెట్ రిటర్న్ సాధారణంగా మారుతుంది. అప్రాక్సిమేట్ యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసి 8% పెర్స్లే ఉంది లాంగ్ టర్మ్ బేసిస్లో చూసుకుంటే. చిన్న ఉదాహరణ చూద్దాం. పిల్లవాడి వయసు 5 సంవత్సరాలు అనుకుందాం. పాలసీ కాలం 15 సంవత్సరాలు. వార్షిక ప్రీమియం సంవత్సరానికి 30,000 ఉంటుంది. అంచనా రాబడి వచ్చేసి 8 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఫండ్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా మనకు రావడం అయితే జరుగుతుంది. అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి పిల్లవాడి బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు పాన్ అండ్ ఆధార్, ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, చిరునామా ధృవీకరణ. దరఖాస్తు విధానం ఆన్లైన్ అయితే వెబ్సైట్ ఉంది sbi.life.co.inలోకి స్మార్ట్ కాల్ ప్లాన్ చేసి ప్రీమియం కాల్ ఉపయోగించండి. కేవైసీ పూర్తి చేసి పాలసీ తీసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ని అడగండి, డాక్యుమెంట్స్ సమర్పించండి, ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకోవచ్చు. గమనిక వచ్చేసి ఇది ఒక యూలిప్ పాలసీ. మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది. పొదుపుతో పాటు లైఫ్ కవరేజ్ కూడా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి చేసే వరకు మాత్రమే ఇది సులభంగా ఫలితాలు ఇస్తుంది. ఇది ఎవరికి సరిపోతుంది? తల్లిదండ్రులు, పిల్లల విద్య, జీవిత భద్రత కోసం లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకునే వరకు ఇది ఉపయోగపడుతుంది. పన్ను మినహాయింపు ఉంది. ఫ్యూచర్ ఫండింగ్ అవసరమయ్యే వరకు అయితే ఈ పాలసీ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంతే ఫ్రెండ్స్,
ఇదే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ పాలసీ యొక్క ప్రివ్యూ. మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.